9 కాలు అనాలి. ఇప్పుడు 9 కాలు అయింది. నా కాలు కదిపే ముందు ఇది చెప్పేసి వెళ్తాను. అమ్మ ఎట్లే పట్టుకో, అట్లే పట్టుకోండి. చేతి అమ్మ లేదు, అది కనపడదు. అయ్యో మీరు చేతిలో దానికి ఇచ్చే ఓకేనా? రైట్, ఏదో ప్రసాదం. రైట్, స్టాండ్ తెద్దాం అనుకుంటున్నాను. ఈ చీకట్లో కరెంట్ లేదు కదా ఇందాక. అయితే ఒక ఆయన ఒక పండితుడి ఇంటికి భిక్ష అడగడానికి వెళ్ళాడు. వెళ్తే మామూలుగా ఎవరిని పిలుస్తారండి? పిలవరు. అమ్మనాయిగా మదా కావడం తల్లి కదా. ఈయన అన్నాడు, ఏరా నేను పనికిరానా అన్నాడు. కొంచెం ఉంటుంది కదండి. అంటే కొంచెం దగ్గరికి వచ్చాడు. అయ్యి బాబోయ్ దగ్గరికి వస్తున్నాడు. ఆయన కొంచెం తత్తరపడ్డాడు. తత్తరపడి ఈ సంస్కృతంలో మాట అన్నాడు. ఏమన్నారు అన్నాడు ఈ భిక్షగాడు. ఏమి లేదులే, నువ్వు అడుక్కుంటున్నావుగా. ఎందుకు అడుక్కుంటున్నావు? అదానా దరిద్రో భవేత్. నువ్వు గత జన్మలో నువ్వు దానం చేసి ఉండవు, అందుకే అడుక్కు తింటున్నావు. ఇప్పుడు అడుక్కుంటావు కూడా దానం చేసే అవకాశం లేదు, నెక్స్ట్ కూడా అడుక్కు తింటావు అన్నాడు. పాపం వాడికి మనస్సు చాలా ఇలా అయిపోయింది. ఏమండి ఏం చేయాలి? ఇంతేనా? ఇంక జీవితాలన్నీ ఇంతేనా? జన్మజన్మలకి ఇంతేనా? అంటే నీ జీవితాన్ని మార్చుకో, ఎవరికైనా ఇంత పెట్టి తినగలిగితే నీ జీవితం బాగుంటుంది అన్నాడు. అంతే, ఆయన మనసుకు పట్టిందండి అది. అది పట్టి అప్పటి నుంచి పక్కన సంచులు దాచుకోవడాలు అవి పడేశాడు. సంచులు పడేసి ఇలా పట్టేవాడు, ఇలా పట్టేవాడు. అందులో పెట్టింది ఒక చేత్తో పట్టింది తినేవాడు, ఈ రెండో చేత్తో ఉన్నది దానం చేసేవాడు. పక్షులకో జంతువులకో మనుషులకో. అలా అలా రోజులు గడిచిపోయాక ఆయన మనసు కనిపించింది, కాశీ వెళ్దాం, అహం కాశీగా భిక్ష వచ్చేసాడు. ఇలా భిక్షాటం చేసుకుంటూ వచ్చేసాడు. ఆయన పేరు ఎంత మోగిపోయిందంటే మొన్నటి వాడే మన 70 వరకు మహానుభావుడు. ఆయన అసలు పేరు తెలియదు, హరిహరానంద స్వామి. అందరికీ కరపాత్రి మహారాజు, కరపాత్రి మహారాజు. ఆ తర్వాత ఇక్కడ ఆయన పేరు మీద ఎన్నో వెలిసి, తర్వాత మళ్ళీ ఇంత గొప్ప స్థితి వచ్చిందే ఆయన మాట కదా అని అక్కడికి వెళ్ళాడంట. అమ్మో కరపాత్రి మహారాజు వస్తున్నారు అని చెప్పి అందరూ ఆనందపడిపోయారు. వాళ్ళ ఇంటికి వచ్చి స్వామి రండి అని ఆనందపడిపోయాడు. అమ్మ భోజనం పెట్టు మాకు అన్నారు. భిక్ష, మీ ఇంటికి భిక్షకు వచ్చామన్నారు. మా భాగ్యం స్వామి అని వడ్డిస్తే వారు కూడా కూర్చోవాలని. అయ్యో స్వామి మీతో నేను ఎలా కూర్చుంటాను, మీరు మహానుభావులు అన్నాడు. అసలు నన్ను మహానుభావం చేసిందే నువ్వయ్యా, నన్ను మహానుభావం చేసిందే నువ్వు, కూర్చో. అయిపోయి నేనా అన్నాడు. ఒకసారి నా కళ్ళు చూడు, నేను ఎవరు అంటాడు. వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు. ఆవిడ ఈయనకంటే వయసులో చిన్నదైన మాతృభావనతో వర్ణం చేసింది ఈయన భార్య సొందేవం. సో కాబట్టి మన మనస్సుకి ఎప్పుడు ఏ మాట పడుతుందో తెలియదు. అలా పట్టబట్టే కదండి కడప నుంచి కాశీ గడపకు వచ్చారు మీరు. మంగళగిరి నుంచి ఇక్కడ సర్వమంగళాదేవిని సేవించుకోవడానికి వచ్చారు కదండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా పరమేశ్వరుడు యొక్క దయ కోసం పాత్రత కలిగి ఉండాలి. క్వాలిఫికేషన్. ఎందుకంటే వాన ఎప్పుడు వస్తుందో తెలియదు. రాత్రంతా వాన పడింది, గిన్నెలు బయట పెట్టారు, ఒక్క గిన్నెలో చుక్క నీరు లేదు. ఎందుకు? కాదు, అన్నీ బయటే పెట్టింది కూతురు. ఎలా పెట్టింది? వస్తాయి నీళ్ళు ఎలా పెట్టిందండి? వానలోనే పెట్టింది. ఏం ఉపకారం ఎలా పెట్టారు? అలాగా పరమేశ్వరుడు ఎప్పుడు అనుగ్రహం ఎలా ఇస్తాడో తెలియదు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నంతసేపు మన భక్తి మన సాధన చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటామో అని అనుకుంటుంటాం. కానీ నేను విన్నది ఏమిటంటే అక్కడ ఎలా ఉండాలో ఇక్కడ ట్రైనింగ్ అయితే అక్కడ పిలుస్తాడు. ఈ ట్రైనింగ్ లేకపోతే అక్కడికి పిలిస్తే అడ్డం కదా. నువ్వు అక్కడ నీకు ఎలా బిహేవ్ చేయాలో ఇక్కడ నువ్వు నేర్చుకోవాలి. ఇలా అరిస్తే నిన్ను అక్కడికి ఎందుకు పిలవడం? కాబట్టి అందరి పట్ల దయతో, కోపం కూడా దయతో కూడిన కోపం ఉండాలి. పగతో కూడిందో అహంకారంతో కూడిందో అయి ఉండకూడదు. మన చుట్టూ వెనకాల కూడా తీయదనం ఉండాలి.
అమ్మలాగా. అప్పుడు పరమేశ్వరుడు పిలుస్తాడు. కాబట్టి మనం ఎంతో మన అమ్మ నాన్న పుణ్యం ఈ దేహం రావడం, పరమేశ్వరుడు యొక్క దయ ఇక్కడ చేరడం, ఇది మన చేతుల్లో ఉందనుకోకండి, మన చేతుల్లో ఉందనుకోకండి. ఇదంతా స్వామివారి దయ, అమ్మవారి దయ. కాబట్టి ఈ దయని నేను పొందినందుకు ఎప్పుడు కృతజ్ఞత కలిగి, ఎప్పుడు కూడా లోపల లోపల మంత్రం 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 తిరుగుతూ ఉండాలి. ఇది కలియుగం. పొద్దున్న నారాయణ బలి కార్యక్రమంలో కూడా అంత ఋగ్వేద పండితులు వారు ఏం చెప్పారు? హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తైవ 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 గజరంజల. కలియుగంలో ఈ హరినామం మనం ఉద్ధరిస్తుందని కలిసంతరం ఉపనిషత్తు చెప్పింది. ఏదో ఇస్కానంలో గౌడీమఠంలో ఇంకోలో చెప్పలేదు. ఉపనిషత్తు వాక్యం అంటే అది వేద వాక్యం, అది బ్రహ్మవాక్యం, అది వేదవ్యాసుడు ఇచ్చినటువంటిది. కాబట్టి మనం ఎటువంటి భేదం లేకుండా, ఎటువంటి ఖేదం లేకుండా ఎప్పుడు మోదంతో జీవించాలి, ఎప్పుడు ఆనందంగా, ఎప్పుడు ఎలా త్యాగరాజ స్వామి చెప్పినట్లుగా చందురోవర్ణుని అందచందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువా రెందరో మహానుభావులు అందరికీ వందనము ఎందరో ఆ మహానుభావుల యొక్క లక్షణాలన్నీ త్యాగరాజ స్వామి చెప్పారు. ఇందాక వారు చెప్పారే, వారు చెప్పినప్పుడు నాకు ఏం గుర్తొచ్చిందంటే, మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా. భేషజం ఉన్నవాడికి మోక్షం వస్తుందా? అహంకారం ఉన్నవాడికి మోక్షం వస్తుందా? ఈ ఉపాధిని నేను అనుకున్న వాడికి మోక్షం వస్తుందా? కాబట్టి మనకు వచ్చిన ఈ అదృష్టం, పరమేశ్వరుడు ఇచ్చిన ఈ అనుగ్రహం పోకుండా కాపాడుకుని ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తున్నాను అని వెళ్ళిపోవాలి. మన కోసం పార్వతీదేవి అని చెప్తారు శ్రీనివాస శాస్త్రి గారు. ఈ రౌరవాది నరకాల కంటే కాలభైరవ నరకం చాలా చాలా పెద్దదంట. అయితే మరి కాశీలో ఒక్కరోజు 10,000 మంది పోతే 10,000 మంది పోతే ఒక్కసారిగా 10,000 గణపతులు వస్తారు. 10,000 మందికి 10,000 రూపాయలుగా అమ్మవారు వచ్చి వాడు ఈ కాలభైరవ నరకం ఒక్క క్షణమాత్రం అనుభవిస్తుంటే కొంగుతో ఇలా అంటూ అయిపోయింది అని వాటిని దారి చేసేస్తుంది. కాబట్టి దయ కలిగిన తల్లి అనుగ్రహం ఇస్తూ విశాలాక్షిగా అన్నపూర్ణగా ఇక్కడ ఉంటే, మనం కాశీలో గంగ పక్కన ఉన్నామంటే అది విశ్వేశ్వరుడు దయ కదు. ఈ దయకి పొగిలిపోతూ ఉండాలి మనం. ఈ దయని ఎవరికన్నా పంచగలిగితే పంచు, అంతేగాని ఇలా మాత్రం తల ఎత్తితే తల తీసేద్దాం. అందుకే వినయంతో ఉందాం, విధేయంతో ఉందాం. చూడంతటి వాడు దక్షుడు అవమానిస్తే కూడా అలా తట్టుకుని ఉన్నాడు. భార్యని చెప్పాడు, వెళ్ళకు, వెళ్తే ఏవైనా జరగచ్చు అన్నాడు. మరి నొప్పించలేడు, తప్పించలేడు. తర్వాత సంగతి తెలుసు కదండి, తర్వాత సంగతి. కాబట్టి మనకి విందాం, పరమేశ్వరుడు మాట విందాం, పెద్దల మాట విందాం, శాస్త్రవాక్కును గౌరవిద్దాం, శాస్త్రంలో ఉన్నట్లుగా జీవిద్దాం. నేను నా ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, మనం చుట్టూ గోడ కట్టుకుంటాం. ఎందుకంటే పురుగులు పుట్టలు రాకుండా, చెలియకుండా, వాన రాకుండా అలా నియమాలు అనేటువంటి గోడలు కట్టుకోండి. నేను పొద్దున మౌనం మాట్లాడను అమ్మా. ఇప్పుడు మౌనం అండి. నేను మా శిష్యుడు ఏదో తప్పు చేశాడు, పెద్ద కోపం వచ్చింది, ఏం పీకలేదు. ఇప్పుడు వాళ్ళని ఎవరు రక్షించారు? నా మౌనం. నన్ను ఎవరు రక్షించారు? నా మౌనం. ఆయన ఒక్కనేనా నన్ను రక్షించలే? అదే కోపం. మరి మౌనం లేకపోతే యాదవా ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఇప్పుడు వాడు ఒక్కడేనా గాయం? నాకు గాయం అవుతుందిగా, అవునా కదా? కాబట్టి మౌనం నన్ను రక్షించిందా లేదా? మంత్రం నన్ను రక్షించిందా లేదా? కాబట్టి నియమాలు అనేటువంటి గోడలు కట్టుకోండి, ఫెన్సింగ్ కట్టుకోండి. మీరు రాయడం అదొక నియమం పెట్టుకోండి. రోజు
ఇక్కడ ఇందాక దిగ్గానే అక్కడ గోడ మీద చూశాను. ఇక్కడ రామకోడి ఉచితంగా ఇవ్వబడిందని రాశాను. నేను బలి ఆనందపడిపోయాను. అందుకని మనం తల ఉంచి రైట్ తల ఉంచి రాస్తే ఏమవుతుంది, నువ్వు పక్క వాళ్ళ గురించి తలపులు లేకుండా ఉంటావు. అర్థమైందా? లేకపోతే నీకు 74 వచ్చినాయా, నువ్వు ఇప్పుడు గోద్రేజ్ హెయిర్ డైతో నీకు పని ఎంత? బిఫోర్ డై యూ వాంట్ ఏ హెయిర్ డై? రాజంపేట దగ్గర పల్లెటూరులో ఉన్నా ఎప్పుడు 2016 ఎప్పుడో ఉంటే ముసలోడే కానీ మహానుభావుడు వాళ్ళ మనవరాలి పెళ్లికి వెళ్తూ వాడు అద్దం పట్టు రొంగేస్తున్నాడు. ఎంత మోకత్వం అండి అది. ఈ శరీరం ఆరోగ్యంగా ఉండడం కోసం ఏమన్నా చెయ్యాలి తప్ప రంగులు ఎందుకండి? రంగులు ఎవరన్నా మోసం చేస్తావు నువ్వు కదా. నువ్వు ఎన్ని రంగులు వేసినా ఎన్ని హంగులు చేసినా చివరికి బొంగుల మీద పడుకోబడి తీసిపోతారుగా కదా. కాబట్టి తెలివిగా ఉందాం మనం. తెలివి అంటే ఏంటో తెలుసా? భగవంతు వలగును బుద్ధి బుద్ధి చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు తెల్పెడి గురువు గురువు తండ్రి హరిజేరుమని అనడి వాడు తండ్రి తండ్రి. కాబట్టి మనం ఎప్పుడు రమించండి. నందతి 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 నిత్యం అన్నారు. నంది అని ఎందుకు పిలుస్తారు? ఎప్పుడు పరమేశ్వరుని అలా చూస్తూ పొంగిపోతూ ఉంటాడు. అర్థమైందా? నంది అంటే ఆనందముగా నుండువాడు అని అర్థం. నంది అంటే యుద్ధం అని కాదు, మొద్దులాగా. అంటే ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు నందుడని నంది అని అంటారు. మరి నందుడు కూడా కృష్ణుడు వాళ్ళ నాన్న ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు, అంత గొప్ప కుమారుని పొందినందుకు. కాబట్టి మనకి ఈ దేహం ఇచ్చినవాడు, ఇన్ని అవకాశాలు ఇన్ని సదుపాయాలు చేసినవాడు. ఆ చివరిది మాత్రం మనమే సంపాదించాలని కోరుకుంటాడు. నీకు గ్రేస్ మార్కులు ఇస్తే ఏమవుద్దో తెలుసా? నువ్వు కష్టపడవు. ఇప్పుడు తెలుసుగా మనకి ఈ బ్యాచ్ ఉంటుంది కదా, 35 మార్కుల బ్యాచ్. వాడేమో ప్రిన్సిపల్ అయిపోతాడు. వాడు ఎంఏలు ఎంఎస్సీలు చదివిన వాళ్ళు కింద పని చేయాలి. వాడికి భాష తెలియదు, విధానం తెలియదు. ఎందుకని? వాడు అడ్డదారిలో వచ్చాడు, వాడి టాలెంట్తో రాలే. కాబట్టి నేను విన్నది ఏమిటంటే, పురంధరదాసు చెప్తాడు, నీకు 99 మార్కులు వస్తే భగవంతుడు నువ్వు ఫెయిల్ అయిపోతే ఇంకో జన్మిస్తాడు. ఆ 1 మార్కు సంపాదించుకోవాలి. 1 మార్కు 7 గ్రేస్ ఇస్తాడు తప్ప గ్రేస్ మార్కులు ఇవ్వడం. నువ్వే సంపాదించుకోవాలి. 100కి 100 పాళ్ళు 100 మార్కులు తెచ్చుకుంటేనే నువ్వు ఆ పరవ్యోమంలోకి వెళ్తావు. అక్కడికి వెళ్ళాలంటే అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలో ఇక్కడ ఉన్నప్పుడే నేర్చుకోవాలి. మన లోపల ఎలా ఉండాలి. మనం అంటే ఏమిటండి? ఇదే మనం. ఇది లోపల లోపల మనం ఉంటాం కదా. లోపల మన ఆలోచన, మన చైతన్యం ఉంటుంది. అది మనం చిత్. ఈ చిత్తులో చెత్త లేకుండా ఉండాలి. అదేనా? సచ్చిత్ ఆనంద తల్లి. తెలుగు తల్లి అనా? హిందీ తల్లి. హిందీ తల్లి. कहाँ से? इधर ही. कहाँ से? इधर. हाँ. शिखा. शिखा पेरू. क्या नाम? शिखा. अग्नि शिखा, माँ शिखा. हाँ. वो आपका नाम? संगीत शिखा. आशुतोष. आशुतोष. अभी आपका याद किया. हाँ. श्री कृष्ण. आशुतोष का भाव मालूम है? मीनिंग? शंकर भगवान का नाम. शंकर भगवान का अलग नाम है, उसका मीनिंग मालूम है? आशुतोष मतलब शांत रहना, भोलापन रहना. ये सही है. The person who is very pleased with the little things is called Ashutosh. Just आप पानी डालो, शिव भगवान को ऊपर थोड़ा पानी डालो, खुश होता है. हाँ, खुश होता है. और बिल्व पत्र दे दो, खुश होता है. ओम नमः शिवाय, खुश होता है. वो आशुतोष है. आशुतोष मतलब ये है, स्वल्प मिलना से खुश होता है. ज्यादा नहीं, स्वल्प मिलना से. बहुत अच्छा है. पढ़ता है? अरे गाओ ना. गाओ रे, नाचो रे. इधर बैठो माँ. बेटी इधर बैठो. राइट, बैठो. आमा, बैठो. बैठो. शिखा. पढ़. अब्बा
ఇలా పాడేవాళ్ళు కావాలి. ఈ లోకంలో పాడేవాళ్ళు తక్కువ ఉన్నారు, పాడు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. పాడేవాళ్ళు తక్కువ. గౌ मैं हिमाचल की बेटी, ये मेरा भोला बसे काशी, सारी उम्र तेरी सेवा करूंगी, सारी उम्र तेरी सेवा करूंगी, बनके तेरी दासी शंभू शिव 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 शंभू, शिव 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 शंभू। ऐसा डमरू बजाया भोलेनाथ ने, सारा कैलाश पर्वत मगन हो गया। ऐसा डमरू बजाया भोलेनाथ ने, सारा कैलाश पर्वत मगन हो गया। डमरू का सुन के जी रामा चले हैं, डमरू का सुन के जी रामा चले, रामा चले संग लक्ष्मण चले। डमरू का सुन के जी रामा चले, रामा चले संग लक्ष्मण चले। भैया सीता का मन भी मगन हो गया। ऐसा डमरू बजाया भोलेनाथ ने, ऐसा डमरू बजाया भोलेनाथ ने, सारा कैलाश पर्वत मगन हो गया। डमरू का सुन के जी कान्हा चले हैं, डमरू का सुन के जी कान्हा चले हैं, कान्हा चले संग राधा चले हैं। डमरू का सुन के जी कान्हा चले हैं, कान्हा चले संग राधा चले। भैया गोपियन का मन भी मगन हो गया। ऐसा डमरू बजाया भोलेनाथ ने, ऐसा डमरू बजाया भोलेनाथ ने, सारा कैलाश पर्वत मगन हो गया। डमरू का सुन के जी गणपत चले हैं, डमरू का सुन के जी गणपत चले हैं, गणपत चले संग कार्तिक चले हैं। डमरू का सुन के जी गणपत चले हैं, गणपत चले संग कार्तिक चले। भैया अम्बे का मन भी मगन हो गया। ऐसा डमरू बजाया भोलेनाथ ने, ऐसा डमरू बजाया भोलेनाथ ने, सारा कैलाश पर्वत मगन हो गया। शंभू हर हर महादेव। आदिदेव महादेव है दयानि रे, आदिदेव महादेव है दयानि रे। नीलकंठ पार्वतीश है कृपानिधे, नीलकंठ पार्वतीश है कृपानिधे।
హర హర మహాదేవ. అద్భుతం అద్భుతం. శిఖ అగ్ని మధ్యే శిఖాయో. అద్భుతం 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 అద్భుతం. నారాయణం వానకీ వల్లభం. नहीं जैसा बुलाते नहीं. दामोदरम जानकी वल्लभम. जानकी वल्लभम. दामोदरम जानकी वल्लभम. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभं. रामनारायणं जानकी वल्लभं. रामनारायणं जानकी वल्लभं. गोविंदा गोविंदा. सब लोग बोलिए, हाथ उठा को. हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. ये मालूम है ना, गोविंद मेरो है, गोपाल मेरो है, श्री बामसी बिहारी नंदलाल मेरो है. गा सकते हैं? गो नंदलाल मेरो है, गोविंद मेरो है, श्री कृष्ण मेरो है, सब कुछ उनका ही है. నాకు ఇవన్నీ చెప్తుంటే ఒక కథ గుర్తొచ్చింది. ఏ తెలుగు మే आपको बाद में ट्रांसलेशन करता है. మీరు పట్టుకోండి, దూరం కదా ఎందుకు, ఇక్కడే ఉంటాను. वृंदावन अभी आप मेरा भाई के बात बोला ना, मेरा भाई అక్కడ ఉన్నప్పుడు ఆవిడ వచ్చి రూప గోస్వామి వారిని కలవాలనుకున్నారు. మీరు వినుంటారు, అందుకే నవ్వారు. కలుద్దామంటే ఆయన అన్నారు, అబ్బే నేను ఆడవాళ్ళని చూడను అన్నారు. అంటే శిష్యుడితో ఆయన ఎవరో అడిగిరా అంది ఈవిడ. ఆయన ఎవరో అడిగిరంటే ఆయన ఎవరేమిటి, నేను పురుషుడిని అన్నాడు. ఈయన బయటకు వచ్చి ఆయన పురుషుడు అని చెప్పాడు అనగానే ఆవిడ కొంచెం ఇలా నొసం చిట్లించి, అదేమిటి ఇక్కడ ఒకడే పురుషుడు కదా, ఇద్దరు ఉన్నారా అందే. మీకు అర్థమైందా? బృందావనంలో ఒక్కడే కదా పురుషుడు, ఇద్దరు ఉన్నారా అందే. అతను వచ్చి చెప్పాడు అని వెంటనే బయటకు వచ్చారా. అంటే మనం ఎవరం పురుషులం అనే భావన కలిగి ఉండకూడదు. పురుషుడు అంటే అనుభవించువాడు. ఇప్పుడు భగవద్గీతలో 5వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో చెప్తాడు కృష్ణ భగవాన్. అందరూ చెప్పండి ఒకసారి, భోక్తారం సబ్లో బోలియే,
భోక్తారం భోక్తారం యజ్ఞతపసా యజ్ఞతపసా సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఃఖాతి గో భవేత్. అంటే ఈ అన్ని లోకాలకి మూలమైనటువంటి వాడిని, అన్నిటికీ భోక్త అయినటువంటి వాడిని నేను. ఎవరైతే నన్ను అందరికీ స్నేహితుడిగా తెచ్చుకుంటాడో వాడు శాంతి మృత్యుది అంటాడు కృష్ణుడు. అందరికీ శాంతి ఎలా వస్తుందంటే లోపల ఉన్నవాడే అందరికీ స్నేహితుడు. బెస్ట్ ఫ్రెండ్ అంటే అబ్బా వీడు నా బెస్ట్ ఫ్రెండ్, దోస్తు మేరా దోస్త్ అని సాంగ్ పాడుతుంటాం కదా. కాదు, లోపల ఉన్నవాడే బెస్ట్ ఫ్రెండ్, లోకంలో ఉన్నవాళ్ళు కాదు. అయ్యుండొచ్చు కొంతవరకు, కానీ నీతో నిద్రపోతూ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నువ్వు వెళ్ళిన చోటకల్లా నీతో వస్తూ ఉంటాడు కదా. అందువలన లోపల ఉన్నవాడిని తెలుసుకోవడానికే మనం ఈ లోకంలోకి వచ్చాం. నువ్వు ఎందుకు పుట్టావు అంటే ఒక్క మాటలో మళ్ళీ పుట్టకుండా ఉండడానికి పుట్టావు నువ్వు. ఏమండి అంతేనా? అవునా? నువ్వు మళ్ళీ పుట్టకూడదు. నువ్వు పుట్టేవు అంటే అర్థం నీదే తప్పు. నువ్వేదో బంధం పెట్టుకున్నావు. ఎవరితో ఎనిమిది ఉన్నా రిలేషన్ ఉన్నా వైరు వద్దు, వైరం వద్దు. ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో పెద్దవారు వారిని చూసి సంతోషంగా ఉంది, చిన్న పిల్లని చూసి సంతోషంగా ఉంది. हमको खुश है क्यों? आप अच्छे से गीत गए ना. భగవాన్ గానప్రియ, సామగానప్రియ. సో అందుకని మనము భగవంతుడు నేను చేసే ఈ పని ద్వారా సంతసిస్తాడు అనే పనే చెయ్యాలి. మనం నాటకాలు ఆడితే కృష్ణుడు భౌతికత చెప్తాడు, ఆయన ద చీటర్ ఆఫ్ ద చీటర్ అంటాడు. నువ్వు మోసగాడు అవుతావు, నేను మోసగాళ్ళకి మోసగాడు. కాబట్టి మనం ఎవరిని మోసం చేయొచ్చు, ఇతరులు ఎరుగకుండా ఈశ్వరుడు ఎరుగుడా. కాబట్టి మనం చాలా అందంగా, చాలా స్వచ్ఛంగా పసిపిల్లల వరే. పసిపిల్లలు చూడండి, లోపల ఏముండదు, లోపల ఏముందో బయట ఒకటే ఉంటుంది. అలా మనం ఉండగలిగితే పరమేశ్వరుడు మనం పిలుస్తాడు, మనని తీసుకెళ్తాడు. కాబట్టి మనం వచ్చింది ఇక్కడికి కేవలం వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడానికి కాదు. ఏం మాట్లాడినా ఆయన గురించే మాట్లాడు, ఏం పాడినా ఆయన గురించి పాడు, ఏమి రాసినా ఆయన గురించి రాయి. నీ లక్ష్యం ఆయన ఒక్కడై ఉండాలి. అప్పుడు నువ్వు ఆయన చేరతావు. ఆయన చేరుకుంటేనే మనం వచ్చిన పర్పస్ని లేకపోతే మళ్ళీ పుడతాం. మళ్ళీ పుడితే ఏమవుతుంది చెప్పారుగా శంకర్ల వారు. ఎందుకు వచ్చిందండి? ఎంత దుఃఖం అండి, ఎంత దుఃఖం అండి. పుట్టడం ఎంత దుఃఖం, కావడం ఎంత దుఃఖం. అందుకని వద్దు వద్దు వద్దు, అసలు వద్దు. ఆ దుఃఖమే పొందొద్దు, దుఃఖమే వద్దు అనుకున్నప్పుడు ఎప్పుడు పరమేశ్వరుని అలా ధ్యానిస్తూ, స్మరిస్తూ, జపిస్తూ అలా ఆనంద చిన్మయ స్థితిలో మనం ఉండగలిగితే ఎప్పుడు ఎన్నాళ్ళు ఇక్కడ ఉన్నా పర్లేదు, వెళ్ళిపోయినా పర్లేదు. మాకు చిన్నగా కథ చెప్పారు. ఏమిటంటే ఎప్పుడైనా గోలు పోయిందనుకో, గోలు కృష్ణ యాక్చువల్గా వేలు తీసేయాలి, గోరుతో వదిలేసావా థ్యాంక్ యూ అంటాడు. అది వేలిపోతే వాస్తవానికి చెయ్యి తీసేయాలి, వేలుతో వదిలేసావా లవ్ యూ అంటాడు. అదే చేయిపోతే వాస్తవానికి తల తీసేయాలి, చేతితో వదిలేసావా స్వామి నీ దయ అంటాడు. అదే తల పోతే వచ్చేస్తున్నాను ఉండు అని వెళ్ళిపోతాడు. అంతా పాజిటివే, కంప్లైంట్ మూడ్ లేదు, కంప్లైంట్ బాక్స్ లేదు. కాబట్టి ఏదైనా ఒక అవమానం వచ్చినా, ఇంకోటి వచ్చినా, మధ్వాచార్యులు వారు చెప్పారు, నిన్ను ఎవరైనా అవమానిస్తే నువ్వు లోపల ఎటువంటి వాళ్ళ పట్ల ఎనిమిటీ లేకుండా అలా వదిలేసి వచ్చేస్తే నీ కర్మంతా వాళ్ళకి పోతుందని. ఎవరో అవమానించాడు, నువ్వెవరికి చెప్పొద్దు, అసలు వాళ్ళ పట్ల ఎనిమిటీ పెంచుకోదు. శివార్పణ, ఎవడు పాపని అడుగు పోతాడు. శివార్పణ వదిలేసావు, నీ కర్మంతా వాళ్ళకి వెళ్ళిపోదు. కాబట్టి మనం లోపల ఎప్పుడూ బాగుండాలి, చైతన్యం. అదే మనం బాగున్నట్టు. మనకు మేడ ఉంటేనో కారు ఉంటేనో కాదు, మనం అన్ని ఇక్కడే అమ్మవారిని ఏమిటి అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే क्या चाहिए हमको? ज्ञान वैराग्य सिद्धिद्यम भिक्षाम देहि च पार्वती. क्या चाहिए हमको? ज्ञान और वैराग्य, ये चाहिए. జ్ఞానం లేకపోతే ఏమొస్తుంది మనకి? జ్ఞానం అంటే ఏంటి? వివేచన, వివేకము. అందుకనే ఈ ప్రపంచంలో కనబడేదంతా కనబడదు అని చెప్పింది వేదం, ఉపనిషత్తు.
యదృశ్యం తన్నశ్యం. ఇప్పుడు ఈయన 50 ఏళ్ళ క్రితం ఎలాగే ఉన్నారా? 50 ఏళ్ళ క్రితం మీరు ఎలాగే ఉన్నారు? లేదుగా. ఈ పిల్ల 10 ఏళ్ళ క్రితం ఎలాగే ఉందా? లేదుగా. మీరు కాదుగా, నేను కాదుగా. అంటే మారిపోతున్నాం. ఇది మారుతుంది, మనం మారం. ఆ మారనిదే మనం అని తెలిసామా అది మన ధనం. అదైందా? ఇంక మన దుఃఖం ఉండదు. అందుకని मैं एक बार एक जेल को गया. जेल में क्या काम है हमको? जेल में क्या काम? अम्मा अफैन बेटी చెప్తా వెనకాల ఉంది. जेल को मैं महाराष्ट्र में एक जेल को गया. क्यों? जेल में 600 लोग कैदी लोग हैं. उसको प्रवचन देने के गया. 20 साल का पाले. प्रवचन मैं अंग्रेज में दे दिया, वो मराठी में ट्रांसलेट किया. वो कैदी लोग बोला स्वामी जी आप सीधा हिंदी में बात करो, हमको ऐसा अच्छा नहीं लगता, आप सीधा हिंदी में बात करो. मैंने कहा भैया मेरा हिंदी अच्छा नहीं, मेरा हिंदी कच्चा है, हिंदी में बच्चा है. ऐसा मैं वापस दे दिया. उन्होंने कहा नहीं आप स्वामी जी आप हिंदी में बताइए. ओके, मैं पहले एक गीत गाएंगे, ये तुलसीदास का. तुलसीदास यहाँ रहा ना काशी में. क्या है ये गीत? प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम. पाप मिटे दुख कटे एक राम नाम, निराधार को आधार एक राम नाम. सकल शांत सुख निधान मंत्र राम नाम. निरा भक्त जन को जीवन धन एक राम नाम. राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम. राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम. ऐसा हम गीत गा के वो कैदी लोग में वो 15-20 लोग रो रहे. आंसू है. स्वामी जी इतना आनंद मिला भगवान की भजन में, भगवान का नाम गान करने से इतना आनंद मिलता है हमको पता नहीं. క్షణికావేశంలో ఇలా మేము ఏవేవో చేసేసాం అని వాళ్ళంతా బాధపడ్డారు. కాబట్టి మనకు భగవంతుడు చాలా ఇచ్చాడు. అందుకని కంప్లైంట్ చేయొద్దు, మీరు ఎవరితో చెప్పొద్దు, ఆయనకి కూడా డిస్టర్బ్ చేయొద్దు. మీరు కేవలము కృతజ్ఞత చూపించండి, కీర్తించండి పరమేశ్వరుడు. అది కంప్లైంట్ చేయొద్దు. ఆవిడిలాగా ఈవిడిలాగా వాడిలాగా వీడిలాగా చెప్పనే చెప్పదు. అనుకునే కూడా చేయొద్దు. లోపల ఎప్పుడు ఒకటే ఉండాలి. పరమేశ్వరుడు యొక్క లోపధ్యానం నామగానం అంతే ఉండాలి. बहुत अच्छा गया. क्या काम है आप? मेरा घर का अपना मशीन का काम है. घर का तेल और आटे का काम होता है. इनका इसी का पढ़ाई है. पढ़ रहे क्या? दुर्गम्मा ने पढ़ाती है. ओह म्यूजिक. BM बिना music. दुर्गम्मा के पास भी रहते हैं. अच्छा BM music just. वेरी हैप्पी. BM म्यूजिक गाओ भगवान गान प्रिय गाओ. सीखो. 4 तारीख को प्रैक्टिकल एग्जाम है एमए में BHU पे. अच्छा BHU. थ्योरेटिकल हो गया है, पास हो गया है. 4 तारीख और 3 दिन के बाद में. हाँ, आपका आशीर्वाद चाहिए. मिला. बहुत हार्ड वर्क कर रहे हैं. हार्ड वर्क करने वाला को लॉर्ड का वर्क मिलेगा. बहुत अच्छा. भगवान का नाम सुनना भाग्य है. हम एक शास्त्र में सुना, कौन भाग्यवान? भगवान का नाम एक बार सुनना से वो भाग्यवान बोला. सुनना से
నేను విన్నాను. వింటేనే వాడు భాగ్యవంతుడు. అంటే అనునిత్యం అంటూ వింటూ ఆయన ప్రసాదం తింటూ ఆయన్ని కంటూ ఉంటే అంతకంటే భాగ్యం ఉంది. ఏదో అన్నమయ్య చెప్పినట్లుగా ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా. కాబట్టి ఎప్పుడు లోపల బాగుండండి, లోకంలో కూడా బాగుండండి. లోకంలో బాగోపోయినా లోపల బాగుండండి. కదలకండి. లోపల ఇలా కదిలిపోతే వదిలిపోతాం. ఇందా చెప్పినాక గుర్రం కదా, వాడు కాళ్ళు నేర్పించుకున్నాడు, కాశీలో చచ్చిపోవాలి. కానీ గుర్ర పందాలను చూసి ఒకసారి బాబు ఎక్కించన్నాడు, దయ్యమని తోలాడు, కాశీ దగ్గరికి తెచ్చిపోయాడు. ఎందుకు కదా. కాబట్టి మన లక్ష్యం చిట్ట చివర ఆయన పిలవగానే ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం. వెళ్ళిపోవాలంటే లోపల ఉన్నవన్నీ వెళ్ళిపోవాలి. లోపల ఏదో స్టోర్ రూమ్లో పెట్టినట్టు చెత్త పెడితే ఆ చెత్తలోనే మళ్ళీ పుడతాం. అందుకని మళ్ళీ పుట్టకూడదంటే పుట్టగొడుగుల్లాగా పీకేయాలి లోపల ఉన్న ఆలోచనలన్నీ. అదే ఇందాక చెప్పాను, వేణువు ఏముంది లోపల ఏమి. అందుకని స్వామివారి పెదవుల దగ్గర, స్వామి నడుము దగ్గర ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు కూడా నిత్య సంతోషం, ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఎప్పుడు. అందుకే చూడండి త్యాగరాజ స్వామి ఏమంటారు, నగుమోము గలవాణి నామానోహరుని జగమేలు సూరుని జానకి వరుని దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీవాసుదేవుని సీతారాఘవుని. ఇంతే అమ్మా. ఇలా చక్కగా భగవన్నామం చేస్తూ ఉండండి. और एक बार बोलो हाथ उठा के हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 గోవిందా గోవిందా గోవిందా. గోవిందా. నేను చిన్నప్పుడు నేర్చుకున్న ఒక మంత్రం చెప్పి వెళ్ళిపోతా. అమ్మ నువ్వు దోశలు వేసుకుంటూ నాకు వేడి నీళ్ళు పెట్టేస్తే నేను వడివేడిగా వెళ్ళిపోతాను. మళ్ళీ పొద్దున్న రెడీ అవ్వాలి. ఆ పొద్దున్న సాధన ఉంటుంది. ఇది చెప్పండి చక్కగా. నేను చిన్నప్పుడు నేర్చుకున్నది చక్కగా చెప్పేస్తే నేను వెళ్ళిపోతాను. చెప్పండి. నారాయణ 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 అనుకోరాదా నారాయణ నారాయణ అనుకోరాదా నాలికే చేదా నాలికే చేదా ఓపికే లేదా ఓపికే లేదా ఒంటికే బరువా ఒంటికే బరువా కృష్ణ అంటే కష్టము లేదు కృష్ణ అంటే కష్టము లేదు అచ్యుత అంటే ఆపద రాదు అచ్యుత అంటే ఆపద రాదు రామ అంటే రోగము లేదు రామ అంటే రోగము లేదు నారాయణ అంటే నరకము రాదు నారాయణ అంటే నరకము రాదు గోవింద్ అంటే గొడవే లేదు గోవింద్ అంటే గొడవే లేదు గోవింద్ అంటే గొడవే లేదు గోవింద్ అంటే గొడవే లేదు గోవింద 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 వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీ గోవిందుడు కావాలా గొడవలు కావాలా అచ్యుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టాలు కావాలా మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. మధ్యాహ్నం సుమతి గారు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను నలుసు, మీకు అంటూ నలుసు. శ్రీమద్ రమారమణ హరి గోవింద ఆంజనేయ వరద గోవింద ప్రహ్లాద వరద గోవింద నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం నమ శివాయ.